గోపీ మధురా లీలా మధురా గోపీ మధురా లీలా మధురా యుక్తం మధురం ముక్తం మధురం యుక్తం మధురం ముక్తం మధురం దృష్టం మధురం శిష్టం మధురం దృష్టం మధురం శిష్టం మధురం మధురాధిపతే అఖిలం మధురం మధురాధిపతే అఖిలం మధురం మధురాధిపతే అఖిలం మధురం. గజాననాయ నగాంగేయ సహజాయ సదాత్మనే గౌరీ ప్రియతనూజాయ గణేశాయాస్తు మంగళం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణా వరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకరప్రభృతిः దేవైः సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతి భారతి నిశ్శేషజాఢ్యాపహ. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాలనందనః పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ మాతాపితృభ్యో నమః. హరి ఓం. భగవద్భక్తులందరికీ ప్రణామములు. దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారి దగ్గరికి వచ్చి పాండవ సైన్యము చూసి ఈర్ష్యతో అసూయతో కించిత్ ఆశ్చర్యంతో పాండవ సైన్యము స్థాపింపబడినటువంటి విధానము, వారి వారి స్థానములు, దానికి చేయబడినటువంటి వ్యూహ రచన, దానికి కారణమైనటువంటి దృష్టద్యుమ్నుడు, వీటన్నిటి గురించి ద్రోణాచార్యులకి వివరిస్తూ, దానితో పాటు పాండవ పక్షంలో ఉన్నటువంటి యోధులను పరిచయం చేస్తూ వారందరూ కూడా మహారథులు అనేటువంటి ఒకే ఒక్క పదంతో ముగించడమే కాకుండా, ఎటువంటి మహారథులు అనంటే భీమార్జునుల వలె మహారథులు అనే వాక్యంతో ఆ 6వ శ్లోకాన్ని పూర్తి చేశాడు. తద్వారా మనం తెలుసుకున్నది, దుర్యోధనుడు పాండవుల పక్షంలో ఉన్న వారిని తక్కువ చేసి చూపిస్తూ, అదే సమయంలో మహా అతిరథులైనటువంటి భీముణ్ణి అర్జునుణ్ణి కేవలం మహారథులుగా, మన ఇంతకుముందే అనుకున్నట్టుగా మహారథి అన్నవాడు శాస్త్ర విజ్ఞానము కలిగి, శస్త్రజ్ఞానము కలిగి,
ఒకే సమయంలో 10,000 మందిని నిగ్రహించగల యోధుడు అని మనం తెలుసుకున్నాము. అంటే దుర్యోధనుడి దృష్టిలో భీమార్జునులు ఇద్దరు కేవలము 10,000 మంది యోధులని ఒకసారి నియంత్రించగలరు అని వారిని చులకన చేసి మాట్లాడడం అనేది జరిగింది. ఇది దుర్యోధనులోని ఆంతర్యము. ఇక మనము పై శ్లోకానికి వెళ్తే దుర్యోధనుడు ఉవాచనే అస్మాకం తు విశిష్టాయే తాన్ నిబోధ ద్విజోత్తమ నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. ఓ బ్రాహ్మణోత్తమ, మన పక్షముననున్న ప్రధాన యోధులను కూడా గమనింపుడు. మీ ఎరుకకై మన సేనా నాయకులను గురించి తెలుపుతున్నాను. ద్రోణుడు సైన్యాధిపతి, మరీ ముఖ్యంగా కురుపాండవులకు ఆచార్యుడు. విలువిద్య, ధనుర్విద్య, సకల విద్యలు నేర్పేటటువంటి ఆచార్యుడు. అటువంటి ఆచార్యునికి పాండవుల పక్షంలో ఉన్నటువంటి యోధులు కానీ, కౌరవ పక్షంలో ఉన్నటువంటి యోధులు కానీ, వారి వారి సామర్థ్యాలు కానీ పూర్తిగా ఎరిగినవాడు. అటువంటప్పుడు దుర్యోధనుడు ప్రత్యేకంగా తన ఆ గురువైనటువంటి ద్రోణుడికి ఎవరెవరు ఎటువంటి వారో చెప్పవలసినటువంటి అగత్యము లేదు. అయినప్పటికీ గురువు యొక్క సామర్థ్యాన్ని కూడా తక్కువ చేసి నేను చెబుతున్నాను, మీరు వినండి. ఎవరెవరు యుద్ధంలో సిద్ధంగా ఉన్నారో వారి వారి పరాక్రమం ఏంటో నేను చెప్తున్నాను, మీరు వినండి. అంటే నేను చెప్తున్నాను అన్న మాటలోనే నేను ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నవాడిని అనేటువంటి దురహంకారము మనకి బయటపడుతోంది. ఆ మాట అట్లా ఉంచితే ఎవరెవరి గురించి చెప్తున్నాడో మనము ముందుకు తెలుసుకొని పోతాము. అయితే ఈ విషయంలో ఇక్కడ అతను ప్రయోగించినది ఏమని ప్రయోగిస్తున్నాడు? అస్మాకం తు విశిష్టాయే. తు అనేటువంటి ఒక పదాన్ని వినియోగించాడు. తు అంటే ఏంటి? అంటే కూడా అని కూడా. అస్మాకం అనే పదంతో దుర్యోధనుడు కేవలం పాండవ సైన్యంలోనే కాదు, మన సైన్యంలో కూడా చాలా గొప్ప శూరులు, యోధులు ఉన్నారు అని చెప్పాలని భావిస్తున్నాడు. ద్రోణుడు పాండవ సైన్యంలో వారే యోధులు, మన సైన్యంలో లేరు అనేటువంటి భావనతో ఉంటాడేమో. అటువంటిది కాదు, అది తప్పు. మీ భావన తప్పు. పాండవ సైన్యంలోనే కాదు, మన సైన్యంలో కూడా గొప్ప యోధులు ఉన్నారు, గొప్ప పరాక్రమవంతులు ఉన్నారు. వారు అందరికంటే కూడా వీరులు, ధీరులు, బలశాలురు. వారు బుద్ధిమంతులు, వారు సాహసవంతులు, పరాక్రమశీలురు, తేజస్శాలురు, శస్త్ర విద్యలన్నీ బాగుగా ఎరిగిన వారు మన సైన్యంలో ఉన్నారు అని విశిష్ట అనే పదాన్ని ప్రయోగించాడు. మరొక పదం కూడా నిబోధ. మన సైన్యంలో ఇట్టి సర్వోత్తమైనటువంటి వీరులకి కొదవలేదు. వారిలో కొందరు పేర్లు నేను చెప్తున్నాను, మీరు వినండి. నిబోధ, నేను చెప్తున్నాను, మీరు వినండి. శిష్యుడు గురువుతో మాట్లాడే విధానం ఇది. మనం ఏమని అడగాలి గురువుని? అయ్యా మీరు చెప్పండి, మేము వింటాము అని అడగాలి. అది గురువు యొద్ద మనం చూపించవలసినటువంటి కనీస మర్యాద, గౌరవం. అటువంటిది పూర్తిగా కొదువులో ఉన్నది దుర్యోధనుడికి పెద్దలను గౌరవించే అలవాటు చిన్నప్పటి నుంచి కూడా లేదు. యుద్ధ రంగంలో కూడా సాక్షాత్తు
ఆయన గురువు అయినటువంటి ద్రోణుడు ఎదురుగా ఉన్నప్పుడు ఆయనతో నేను చెప్తాను మీరు వినండి అనేటువంటి అహంకారపూరితమైనటువంటి ధ్వనితో దుర్యోధనుడు ద్రోణుడితో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఎవరెవరి పేర్లు చెప్తున్నాడు? భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. మీరును భీష్ముడును కర్ణుడును కృపాచార్యుడును అశ్వత్థామ వికర్ణుడు సోమదత్తుని కుమారుడైనటువంటి భూరిశ్రవుడును ఇందు ముఖ్యులు అని వీరి పేర్లు ముందు ప్రకటిస్తున్నాడు. భవాన్ అని ముందు తన గురువు అయినటువంటి ద్రోణుడి పేరే చెప్పడం ద్వారా ఇది సరి అయినదే అని మనకి తోస్తుంది. ఎందుకంటే ఆయన గురువు, పైగా ఆయన ఎదురుగా వెళ్ళి మాట్లాడుతున్న తన గురువుతోనే ద్రోణాచార్యుడు గొప్ప యోధుడు, వీరికి విద్య నేర్పినవాడు, ఆయనని మీరును అనేటువంటి మాట యుక్తమైనదే. అయితే మనం ద్రోణాచార్యుడి గురించి మరి ఒక్కసారి తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. ఈ ద్రోణాచార్యుడు భరద్వాజ మహాముని యొక్క పుత్రుడు. ఇతను పరశురాముని వద్ద కూడా విద్యలు నేర్చుకున్నవాడు. వాస్తవానికి ద్రోణుడు బ్రాహ్మణ కుటుంబంలో తపస్సు చేసుకునేటువంటి వారి వంశంలో పుట్టినటువంటి వాడు, అరణ్యంలో తపస్సు చేసే వంశంలోనే ఉన్నటువంటి వాడు. అయినప్పటికీ ఆయనకి ఏ సంస్కారం చేతనో విలువిద్య అనేది, ధనుర్విద్య అనేది ఆయనకి అలవడింది. దాని యందు ఆయనకి పూర్తి ఆసక్తి కూడా ఉండింది. ఆ యొక్క ఆసక్తితోనే ఆయన పరశురాముడి వద్ద కూడా సకల అస్త్రశస్త్రాలని కూడా ఆయన సంపాదించాడు. దానితో పాటుగా ఆయన వేదాంగ నిపుణుడు, యోగాభ్యాసము బాగా తెలిసినటువంటి వాడు, మహాతపస్వి ఆయన. పైగా శస్త్రాస్త్రాలలో మర్మాలన్నీ కూడా బాగా ఎరిగినటువంటి వాడు. వీటికి తోడు కావలసినంత అనుభవం కూడా ఉన్నంటివాడు. ఇతను యుద్ధ విద్యలలో ఆరితేరాడు, అత్యంత సాహసి. ఇది సామాన్యంగా ఇది క్షత్రియులకు ఉండేటువంటి లక్షణము. కానీ మనము ఇంతకుముందే అనుకున్నట్టుగా ఆయనకి ఈ యుద్ధ విద్యల యందు, ధనుర్విద్య యందు, విలువిద్య యందు ఆసక్తి ఆయన సంస్కార ఫలంగా లభించినది కాబట్టి ఆయన ఈ విద్యలలో ఆరితేరి ఉన్నాడు. ఆయన అతిరథుడు, వీరుడు, బ్రహ్మాస్త్ర ప్రయోగము తెలిసినవాడు, ఆగ్నేయాస్త్ర ప్రయోగము, ఉపసంహారాలు కూడా తెలిసినటువంటి వాడు. బ్రహ్మాస్త్రము, ఆగ్నేయాస్త్రమే కాకుండా అనేక దివ్యాస్త్రాల ప్రయోగము, ఉపసంహారము తెలిసినటువంటి వీరుడు. ఈయన తన సంపూర్ణ శక్తిని అంతా కూడా ఒడ్డి ఆయన కనుక పరాక్రమిస్తే యుద్ధంలో ఆయనని ఎవ్వరూ కూడా గెలువజాలని మహాపరాక్రమవంతుడు. ఈయనకి భార్య కృపి. ఆవిడ కృపాచార్యుని యొక్క చెల్లెలు. వీరి తండ్రి శరద్వాను మహర్షి అని. వీరి తండ్రి కృపాచార్యుడు, కృపి యొక్క తండ్రి. అయితే వీరి కుమారుడు అశ్వత్థామ. ద్రుపదరాజుకి చిన్నప్పటి నుంచి ద్రోణుడు స్నేహితుడు. ద్రుపదుడు కూడా తండ్రి అయినటువంటి ద్రోణాచార్యుడి తండ్రి అయినటువంటి భరద్వాజ మహాముని దగ్గర తాను కూడా విద్యలు నేర్చుకోవడం చేత వీరిద్దరూ మిత్రులైనారు అన్న విషయము మనకి ఇంతకుముందే చర్చించుకున్నాము.
దానిని మనసులో పెట్టుకొనే మనము చెప్పుకున్న విధంగా ద్రోణుడు అవసరార్థం ద్రుపదుడి దగ్గరికి వెళ్ళడము, తన సహాయం కోరడము, దాన్ని ఆయన నిరాకరించడము, ద్రుపదుడు మహారాజు అయిన తర్వాత నిరాకరించడము, పైగా చులకన చేయడము తోటి ద్రోణుడు మనసులో అవమానానికి ఈ అవమానాన్ని భరించలేక ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళినవాడు హస్తినాపురాన్ని చేరి అక్కడ తనకి ఈ అస్త్రశస్త్ర విద్యలు అన్నీ రావడం చేత భీష్ముడితో కలిసి భీష్ముడిచ్చే ఆయన ఆచార్యుడిగా అక్కడ నియమింపబడి కురు పాండవులకి విద్య నేర్పేటటువంటి మహాయోధుడు, ఆచార్యుడు. అప్పటికే అక్కడ ఈ ద్రోణాచార్యుడు హస్తినాపురంకి వెళ్ళిన తర్వాత తన బావమరిది అయినటువంటి కృపాచార్యుడిని కూడా హస్తినాపురానికి రప్పించి ఆ విధంగా వారు అరణ్యాల్ని వదిలేసి హస్తినాపురంలోకి రాజధానిలోకి అడుగుపెట్టినటువంటి వారు. మరి ఇంకా ముందుకు వెళ్తే ద్రోణాచార్యుడిని చంపేవాడే కొడుకుగా కావాలని, పుత్రుడుగా కలగాలని ద్రుపదుడి యజ్ఞం చేయడము, దుష్టద్యుమ్నుడు పుట్టడము జరిగింది. అయితే మనం ఇక్కడ తెలుసుకోవలసినది, ద్రోణాచార్యుడిని చంపగలిగే శక్తి ఏదీ లేదు. దృష్టద్యుమ్నుడి చంపాడు అనేది కేవలం ఒక మిష మాత్రమే. ద్రోణుడికి ధృతరాష్ట్రుడంత వ్యామోహము లేదు, కానీ పుత్రవాత్సల్యం మాత్రము కాస్త ఎక్కువగానే ఉండేది. ఏ రకంగా ఆయనకి ఎటువంటి బలహీనతలు లేవు. పరమ ధర్మాత్ముడు, గొప్ప యోధుడు, ఆయన ధర్మాన్ని తప్పనివాడు, ఆయన విద్యను అందరికీ సమానంగా నేర్పినవాడు. ఏ రకంగా ఆయన విషయంలో తప్పు పట్టే అవకాశము లేనటువంటి వాడు ద్రోణుడు. అయితే తన యొక్క పుత్రుడైనటువంటి అశ్వత్థామ విషయంలో మాత్రం కించిత్ వాత్సల్యం చేత ఆయనకు అశ్వత్థామకి నియంత్రణ అనేది లేనివాడు. చాలా తొందరపాటు మనిషి, ఆవేశము ఎక్కువ ఉన్నటువంటి వాడు. అటువంటి వాడికి ఈ అస్త్రశస్త్రాలు నేర్పిస్తే అవి ప్రమాదకరము అని ద్రోణుడికి బాగా ఎరుకే. అయినప్పటికీ ఆ వాత్సల్యము అతనికి కూడా శస్త్రాలు, అస్త్రాలు నేర్పించేలా చేసింది. అందులో భాగంగానే అశ్వత్థామకి ఆయన బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని కూడా నేర్పించాడు. కేవలం ప్రయోగం నేర్పించి ఉపసంహారము నేర్పించలేదు. అస్త్ర ప్రయోగాలలో ఒక న్యాయం అనేది ఉంది. ప్రయోగం చేసిన వాడికి ఉపసంహరణ తప్పనిసరిగా తెలిసి ఉండాలి. ఒకవేళ ఆ విధంగా తెలియని పక్షంలో వారు ఆ అస్త్రాన్ని ప్రయోగించే అర్హత వారికి ఉండదు. ఆ ధైర్యంతో అశ్వత్థామ బాగా పోరు పెట్టడం చేత, ఎందుకు అర్జునుడికి ప్రత్యేకంగా మీరు చాలా విద్యలు నేర్పిస్తారు, అందరికీ నేర్పించిన దానికంటే కూడా కొంత ఎక్కువగానే నేర్పిస్తారు, నా విషయంలో వివక్ష చూపిస్తారు అని ఆ పుత్రుడు పోరు పెట్టడం చేత ద్రోణాచార్యుడు అస్త్రం యొక్క ప్రయోగాన్ని, బ్రహ్మాస్త్రం యొక్క ప్రయోగాన్ని నేర్పించి ఉపసంహారం నేర్పించకుండా దాటవేసి, ఆ విధంగా అశ్వత్థామ ఈ అస్త్రాన్ని ఎప్పటికీ ప్రయోగించడు అనేటువంటి ఒక భ్రాంతికి ఆయన గురి అయ్యాడు. కానీ మనకు తెలిసిన విషయమే, భారతంలో దుర్యోధనుడు ఆఖరికి భీముడితోటి తొడలు పడిపోయిన తర్వాత ఆ దుర్యోధనుడు అశ్వత్థామను సేనాధిపతిగా నియమించినప్పుడు అప్పటికే ఎవరితో పోరాడాలో తెలియక యుద్ధం అప్పటికి దాదాపు ముగిసిపోయింది. ప్రధాన యోధులందరూ కూడా మడిసిపోయారు.
అటువంటి సమయంలో అశ్వత్థామని సేనానాయకుడిని చేసినప్పుడు ఆయన ఎవరితో యుద్ధం చేయాలి? నిద్రపోతున్నటువంటి ఉపపాండవులు, ద్రౌపదేయులు 5 కూడా ఆయన తలలు నరికి చంపివేసినటువంటి వాడు. అటువంటి కొడుకు. కానీ ద్రోణుడు మాత్రము పుత్రవాత్సల్యం అని మనం చెప్పుకున్నాం కదా. ద్రోణుడు చనిపోవడానికి ఒకే ఒక్క కారణము, ఎప్పుడైతే అశ్వత్థామ పడిపోయాడు అన్నటువంటి వార్తని వింటాడో అప్పుడు ద్రోణాచార్యుడిక యుద్ధము చేయలేడు. ఎందుకంటే ఆయన ప్రాణం అంతా కూడా అశ్వత్థామలో ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొనే ఆ పరమాత్మ ధర్మరాజు చేత అశ్వత్థామ హతః అని కొంత బిగ్గరగా చెప్పించి కుంజరహ అనే పదాన్ని చిన్నగా చెప్పించడంతో అశ్వత్థామ హతుడయ్యాడు అన్నటువంటి వార్త ద్రోణాచార్యుడి చెవికెక్కగానే ఆయన రథము దిగి యోగాసనంలో కూర్చుని సమాధి స్థితిలోకి వెళ్ళిపోయి ప్రాణాలన్నీ కూడా ఉగ్గబెట్టుకొని తన తేజస్సుని బ్రహ్మరంధ్రం ద్వారా ఆయన దిగ్మండలాలకి వ్యాపింపచేశాడు. అంతేగాని ద్రోణాచార్యుడిని ఎవరూ వచ్చి నేరుగా ఎదుర్కొని చంపిన పరిస్థితి లేదు. ఎప్పుడైతే ఈయన తన తేజస్సుని దిగ్మండలాలకి బ్రహ్మరంధ్రం ద్వారా వ్యాపింపచేసేశాడో అప్పుడు దృష్టద్యుమ్నుడు రథము దిగి కత్తితో ఆయనని నరికాడు. అంటే దృష్టద్యుమ్నుడు కేవలము నిమిత్తమాత్రుడే. ద్రోణాచార్యుడు తన ప్రాణాలని తానే త్యజించాడు. అటువంటి వాడి గురించి దుర్యోధనుడు భవాన్ అని చెప్పడంలో ఆంతర్యము బాగా ఉంది. అది యుక్తమైనటువంటి విషయమే. తరువాత భీష్మశ్చ అని చెప్తున్నాడు. భీష్మాచార్యుల వారి గురించి చెప్తున్నాడు. ఈ భీష్మాచార్యుల వారి గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే అవుతుంది. ఈయన శంతన మహారాజుకి గంగాదేవి యందు జన్మించినవాడు. ఇత పూర్వము అష్టవసువులలో ద్యౌ అను వసువు, వసువు ఆయన తన కర్మఫలం చే వశిష్ఠ మహాముని యొక్క గోవుని నందినిని ఆయన దొంగిలించి తీసుకురావడం చే వశిష్ఠ మహారాజు శాపం వల్ల అష్టవసువులు కూడా గంగాదేవికి సంతానం వల్ల కలిగారు అన్న విషయము మనము ఎరిగినదే. అందులో ఆఖరివాడు ద్యో అనేటువంటి వసువు. ఆయననే దేవవ్రతుడు అనే పేరుతో శంతనుడికి గంగకి కలిగినవాడు. గంగ ఎప్పుడైతే శంతనుడిని వదిలేసి వెళ్ళిపోతుందో శంతన మహారాజు దాసరాజు పుత్రిక అయినటువంటి సత్యవతిని చూసి మోహించి మనసు వికలమై అంతఃపురంలో ఉన్నప్పుడు తండ్రి యొక్క మనస్సు వికలమవడానికి, చంచలంగా ఉండడానికి కారణము తెలుసుకొని తానే దాసరాజు దగ్గరికి వెళ్ళి ఆయన కూతుర్ని శంతనుడికి ఇవ్వవలసినదిగా కోరుతాడు. దాసరాజు తన కూతుర్ని ఇవ్వడం వల్ల తనకి ఏమి లాభము? నీవు క్షత్రియుడవి, రేపు శంతనుడి తర్వాత రాజ్యమేలేవాడివి నువ్వు, నీ తర్వాత నీ వంశం వాళ్ళే వస్తారు, కానీ నా బిడ్డకి, నా కూతురికి వచ్చేటువంటి లాభం ఏంటి? కాబట్టి నేను ఇవ్వలేను అని అన్నప్పుడు భీష్ముడు తండ్రిని సంతోషపరచడానికి కోసమని తాను తన బిడ్డలని తాను రాజ్యం కోరనని చెప్తాడు. అప్పటికీ కూడా దాసరాజు ఒప్పుకోక, నీవు కాదన్నా రేపు నీ పిల్లలు కాదని అంటారనే నమ్మకం ఏంటి అన్నప్పుడు
తాను అసలు పెళ్ళే చేసుకోనని భీష్మ ప్రతిజ్ఞ చేసి ఆయన భీష్ముడు అయినాడు. ఆయన తన జీవితకాలం అంతా కూడా అయినాడు. సత్యవతిని శంతనుడితోటి వివాహము జరిపించడము, దాని తర్వాత జరిగినటువంటి కథాక్రమము అందరూ ఎరిగినదే. ఆ విధంగా భీష్ముడు తన జీవితం అంతా కూడా కురువంశ వృద్ధి కోసమనే పాటుపడినటువంటి వాడు, మహాయోధుడు. భీష్ముడు కూడా పరశురాముడి దగ్గర విద్యలు నేర్చుకున్నటువంటి వాడు, ఎంతో అనుభవజ్ఞుడు. ఇతనిలో లేని సుగుణములు లేవు అని మనము చెప్పుకోవచ్చు. శౌర్యము, వీర్యము, త్యాగము, తితిక్ష, క్షమ, దయ, శమము, దమము, సత్యము, అహింస, సంతోషము, శాంతి, బలము, తేజస్సు, న్యాయప్రీతి, ధర్మపక్షాన నిలవటము, నమ్రత, ఉదారత, లోకప్రియత్వము, సుష్టవాదము, సాహసము, బ్రహ్మచర్యము, విరతి, జ్ఞానము, విజ్ఞానము, మాతృపితృ భక్తి, గురుసేవ, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో సుగుణాల మూట భీష్మ పితామహుడు. అటువంటి భీష్మ పితామహుడు గురించి దుర్యోధనుడు చెప్పడం అనేది యుక్తియుక్తమైనటువంటి విషయమే. భీష్ముడు ఈ అన్ని సుగుణాలతో పాటు అత్యంత కృష్ణ పరమాత్మ యొక్క భక్తుడు. ఆయన పరమాత్మ అన్న విషయము తన సాధన ద్వారా తాను పూర్తిగా ఎరిగినటువంటి వాడు. ఇతను యుద్ధంలో కూడా పాండవులు ధర్మపక్షాన ఉన్నారు అన్న విషయము పూర్తిగా ఎరిగినవాడు కాబట్టి దుర్యోధనుడితో తాను ముందే చెప్తాడు. ఏమని? నేను పాండవ పక్షంలో పంచపాండవులను తప్ప మిగతా వారినందరినీ కూడా వధిస్తాను అని ఆయనకు ముందే చెప్తాడు. పాండవుల జోలికి ఆయన వెళ్ళడు. 10 రోజుల పాటు ప్రధాన సేనాధిపతిగా ఉండి యుద్ధాన్ని నడిపించినటువంటి వాడు. ఇటువంటి గొప్ప యోధుడు, ధర్మాత్ముడు, బ్రహ్మచర్యాన్ని పూర్తిగా పాటించినవాడు, తండ్రి కోసమని సకలము త్యాగం చేసినటువంటి వాడు ఆ భీష్మాచార్యుడు. ఆయన గురించి చెప్పడం అనేది యుక్తియుక్తమైనటువంటి విషయమే. ఇక తరువాతి పాత్ర కర్ణుడు. ఈ కర్ణుడు కుంతీదేవికి పుత్రుడు. సూర్యుని అనుగ్రహం వలన కుంతీదేవి ఈ కర్ణుణ్ణి కన్నది అన్న విషయము భారతం ద్వారా మనకి తెలుస్తుంది. అయితే కుంతి అప్పుడు పెళ్ళి కాని కన్య కాబట్టి ఆమె ఆ బిడ్డని దూర్వాస మహర్షి ఇచ్చినటువంటి మంత్రము ఫలిస్తుందో లేదో చూద్దామని చిన్న వయసులో ఉండడం చేత చంచలమైనటువంటి బుద్ధితో ఆమె ఆ మంత్రాన్ని పఠించి సూర్యభగవానుణ్ణి ప్రసన్నం చేసుకొని తద్వారా ఆవిడ కర్ణుణ్ణి కన్నది. కానీ తర్వాత ఆవిడ భయపడి ఆ బిడ్డని ఒక మందసంలో పెట్టి గంగలో వదిలేసిన తర్వాత అదృష్టవశాత్తు ఆ బిడ్డ ఆ మందసము తేలుతూ వెళ్ళి సూతుడు అనేటువంటి వాడికి, ఆయన అతిరథుడు, అతనికి ఈ మందసము దొరకడము, ఆ దంపతులు సూతుని భార్య రాధ వారికి పిల్లలు లేనందున వారు సంతోషంతో ఈ పిల్లవాడిని పెంచుకోవడము జరిగింది. అందుచే కర్ణుడికి రాధేయుడు అన్న పేరు కూడా వచ్చింది. ఇతను కూడా అన్ని విద్యలు కూడా బాగా నేర్చుకున్నవాడు. పైగా ఈయన సహజ కవచకుండలాలతో జన్మించినటువంటి వాడు. అందుచేత ఈయనకి కర్ణుడు అనేటువంటి
నామధేయము సార్థకమైంది. ఇతను శస్త్రాలన్నీ కూడా అస్త్రాలు శస్త్రాలు బాగా నేర్చుకున్నవాడు. ఇతను కూడా విద్యను ద్రోణాచార్యుని వద్ద పరశురాముని వద్ద నేర్చుకున్నాడు. అయితే అక్కడ వారికి ఆయన అబద్ధం చెప్పి, తాను బ్రాహ్మణుడని అబద్ధం చెప్పి పరశురాముడి దగ్గర ఆయన విద్య నేర్చుకున్నాడు. ఇతను అనేక విధాలుగా శాపగ్రస్తుడు. దుర్యోధనుడు ఈ యుద్ధ కౌశలాన్ని ప్రకటించేటప్పుడు వాళ్ళ యుద్ధ విద్యలు నేర్చుకునేటప్పుడు, చిన్న వయసులో యుద్ధ విద్యలు ప్రకటించేటప్పుడు చేసేటప్పుడు కర్ణుడు తాను కూడా వస్తాడు, తన ప్రావీణ్యాన్ని తన కౌశలాన్ని చూపించడానికి. అయితే అప్పుడు ఈ పెద్దల చేత, ద్రోణుడు, భీష్ముడు, కృపాచార్యుడు మొదలైనటువంటి పెద్దల చేత నిరాకరింపబడతాడు. ఎందుకని? ఆయన సూతపుత్రుడు. ఇది కేవలం క్షత్రియులకి జరిగేటువంటి యుద్ధ విద్య నైపుణ్య కౌశల పరీక్ష కాబట్టి కర్ణుడు దీనికి పనికిరాడు అనేటువంటి విషయాన్ని వాళ్ళు ఎప్పుడైతే వెల్లడి చేస్తారో, దుర్యోధనుడు వెంటనే తన అంగరాజ్యానికి కర్ణుడిని రాజుగా చేసి ఆయనకి ఒక గౌరవ స్థానాన్ని కల్పిస్తాడు. దానితో కర్ణుడు పూర్తిగా దుర్యోధనుడికి మిత్రుడయ్యి చివరి వరకు కూడా ఆయన దుర్యోధనుని పక్షాన్నే, కౌరవుల పక్షాననే ఉంటాడు. ఈ దుర్యోధనుడి కర్ణుడి విషయాన్ని మనము సవివరంగా రేపటి రోజున తెలుసుకుందాము. ఈరోజు ద్రోణాచార్యులు, భీష్మాచార్యుల గురించి మనము తెలుసుకున్నాము. కర్ణుడి గురించి కొంత మాత్రము మనము చర్చించుకున్నాము. మిగతా విషయాన్ని రేపటి రోజు కార్యక్రమంలో మనము వివరంగా చర్చించుకుందాము. ఈ శ్లోకంలో అంతేకాక ఇంకా మిగతా యోధుల పేర్లు కూడా ఆయన చెప్పాడు. దుర్యోధనుడు, కృపుడని, అశ్వత్థామ, వికర్ణుడు, సౌమదత్తి, వీరందరి విషయాలు మనము రేపు చర్చించుకుందాము. ఇంతటితో ఈరోజు దుర్యోధనుడు ఈరోజు మాట్లాడిన దాంట్లో మనకి ఒకే ఒక్కటి బాధాకరంగా అనిపించేది, గురువు దగ్గరికి వెళ్ళి గురువుకు తెలిసిన విషయాన్ని, నీకు కొంతే తెలిసిన విషయము, గురువు సమస్తము ఎరిగినవాడు, సమస్తం ఎరిగిన వాడి దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడతాను నీవు విను అనేటువంటి పద్ధతి ఏదైతే ఉందో అది మన కుసంస్కారాన్ని బయటపెడుతుంది. కాబట్టి ఆ విధంగా మనము దుర్యోధనులాగా ఎప్పటికీ పెద్దల వద్ద, మన గురువుల వద్ద, మనకు విద్య నేర్పించిన వారి దగ్గర ఎప్పుడు దుర్యోధనులాగా ప్రవర్తించకూడదు అనేటువంటి విషయాన్ని మనము మరొక్కసారి గుర్తు చేసుకొని ఆ విధంగా మనం నడవాలని, ఆ విధంగా మనల్ని నడిపించాలని ఆ దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మని మనము మనసారా వేడుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని ఇంతటితో మనం స్వస్తి పలుకుదాము. రేపటి కార్యక్రమం సాగించుకుందాము. జై శ్రీకృష్ణ. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. శ్రీహత్కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం స్వస్తి.